హలో గైస్, వెల్కమ్ టు క్విన్సీ వ్లాగ్స్. ఈ రోజు కొన్ని అమ్మవారి విగ్రహాలు వచ్చి ఫ్రమ్ కుందన్ వర్క్. ఈ స్టోర్ వచ్చేసి ఉప్పల్లో ఉందన్నమాట. మీరు ఎవరైనా లాస్ట్ వీడియో చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి లాస్ట్ వీడియో కూడా చూడండి. అందులో నేను నాగోల్లో ఉన్న కొన్ని విగ్రహాలు అయితే చూపించాను. అందులో కూడా చాలా వెరైటీస్ చూపించాను. చాలా ఎక్కువ మొత్తంలో చూపించాను. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఈ వీడియోలో అయితే ఇంకొన్ని మంచి మంచి విగ్రహాలు అయితే చూపించబోతున్నాను. చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ స్టోర్లో వచ్చేసి. వాటి రేట్స్ కూడా మామూలుగా రీజనబుల్గా ఉన్నాయి. బార్గెనింగ్ చేస్తే చాలా తగ్గుతుండొచ్చు. 5 ఫీట్ 7 ఫీట్ స్టాచ్యూ వచ్చేసి 15,000 to 25,000 ఉన్నాయి. 8 ఫీట్ వచ్చేసి 25 to 40,000. 12 ఫీట్ విగ్రహం వచ్చేసి 55 to 75,000, 80,000 వరకు కూడా ఉన్నాయి. వాటి కలర్ కాంబినేషన్ కానీ ఆ వర్క్ అదంతా పట్టి చూడండి. ఈ అమ్మవారు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో అసలు ఒక్కొక్కటి చూస్తే ఒక్కొక్క అద్భుతం అనమాట. అంత బాగున్నాయి. మీలో ఎవరైనా అమ్మవారి విగ్రహాలు కొనే ప్లాన్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉప్పల్లో, నాగోల్లో అయితే ఒకసారి చూసి తర్వాత ధూళిపేటకి వెళ్ళండి. ధూళిపేటలో ఎలాంటి పెద్ద విగ్రహాలు ఉంటాయో ఇక్కడ కూడా అంతకు మించిన మంచి విగ్రహాలు ఉన్నాయండి. చూడండి. 8 శేషనాగులతో అమ్మవారు ఎంత గంభీరంగా కనిపిస్తున్నారో నిజంగా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఒక్కసారి గనక మీరు ఇక్కడ చూస్తే నిజంగా ఏదో ఒకటి తప్పకుండా పర్చేస్ చేస్తారు. ఈ విగ్రహాన్ని చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. నలుగురు అమ్మవార్లు కలిసి ఉన్నారు. ఇద్దరు అమ్మవార్లకి 8 చేతులు, ఇద్దరు అమ్మవార్లకి 2 చేతులు. చాలా అంటే చాలా బావుంది. చూడ్డానికైతే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎంత ముద్దుగా ఉన్నాయో, ఎంత బావున్నాయో అసలు చెప్పలేమండి. అంత బావున్నాయి. ఇంకా మనం మండపంలో పెట్టి అమ్మవారిని పూజిస్తే ఇంకా ఎంత అందంగా కనిపిస్తారో. ఫేస్ చూడండి ఎంత కళగా ఉందో అమ్మవారి ఫేసు. ఎంత మంచి డీటెయిలింగ్ అంటే ఒక్కొక్కటి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. నిజంగా మీరొకసారి ఉప్పల్లో, నాగోల్లో చెక్ చేయండి. నేను చెప్పానని కాదు గానీ, తర్వాత ధూళిపేట వెళ్ళండి మీకిక్కడ నచ్చకపోతే. ఎందుకంటే మీకిక్కడ నచ్చకుండా అసలు ఒక్కటి గూడా ఉండదు. ఇంకొక బెస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. మనము తీసుకొని రావాల్సిన పని లేదు. మనము ఒకవేళ బుక్ చేసుకొని వెళ్తే మనం సొంతంగా తీసుకురావచ్చు. లేదు అనంటే మనం బుక్ చేసుకున్నప్పుడే వాళ్ళని ఆ టైంకి ఆహ్, ట్రాన్స్‌పోర్ట్‌కి గూడా మాట్లాడుకొని వెళ్తే ఆ టైంలో మనకి ఈజీ అవుతుంది. మనము ఏ రోజు పెట్టాలనుకుంటున్నామో ఆ రోజు వచ్చినా తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే ఇంకొన్ని స్టాచ్యూస్ అయితే చూడండి చాలా అందంగా ఉన్నాయి.
మొత్తం కంప్లీట్ అయిన అమ్మవార్లు అప్పటికప్పుడు బుక్ అయిపోతున్నాయి. ఇంక మళ్ళీ కొత్త కొత్తవి మళ్ళీ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే పండగ దగ్గరకొచ్చేసింది కాబట్టి వర్క్ బాగా స్పీడప్ చేసేసి చూడండి వర్క్ ఎలా చేస్తారో, ఆ పెయింటింగ్ అంతా ఎలా చేస్తారని. ఈ అమ్మవారు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయిన దాన్ని మీరు ఇంతకుముందు ముందు చూసారు కదా! ఇదే వీడియోలో. చూడండి ఇలాగ పెయింటింగ్ చేసేసి ఎంత రెడీ చేస్తున్నారో. అందరూ కూడా దసరా పండగ మంచిగా చేసుకొని ఆ దేవి ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను. మా కుటుంబం కోసం కూడా మీరు కోరుకున్నప్పుడు మమ్మల్ని కూడా గుర్తు చేసుకోండి. దసరా పండగని అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని, సుఖ సంతోషాల్ని మీ ఇంట్లో తెచ్చుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఇంతేనండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. నేను పాపను తీసుకొని చాలా కష్టపడే చేస్తున్నాను. పండగ కదా చూపించాలని చెప్పేసి నా కష్టాన్ని గుర్తించి కనీసం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి తప్పకుండా. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి నా వీడియోస్ షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.